అంగరంగ వైభవంగా కొనసాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు వరాహ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ తుర్వారాలు, భుక్త జయధ్వనుల మధ్య సుదర్శనమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రానికి స్నాన విధులు నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రాత్రికి నిర్వహించే ధ్వజారోహణంతో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. 8 రోజుల పాటు వివిధ వాహనాలపై 4 మాడ వీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారిని లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క గరుడ సేవ రోజే భారీగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ఇక శక్తిపీఠాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తన్మయులవుతారు. పరమశాంతి స్వరూపంతో చిద్విలాసంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి నిజరూపాలంకరణలో దర్శనమిస్తున్నారు. నందివాహనంపై ఆది దంపతులకు ప్రకోరోత్సవం నిర్వహించిన మీదట శమీవృక్షం దగ్గర ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవంతో శరన్నవరాత్రులకు ముగింపు పలకనున్నారు.